బీహార్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వచ్చే నెల ఎలక్షన్స్ ఉండడంతో ప్రధాన పార్టీలు క్యాంపెయిన్ స్పీడ్ పెంచాయి. నవంబర్ 14 తర్వాత బీజేపీ గెలిచి బీహార్లో మహిళా సాధికారతకు కొత్త యుగం ప్రారంభమవుతుందన్నారు మోదీ. జేడీయూ వల్లే బీహార్లో అభివృద్ధి జరిగిందన్నారు సీఎం నితీష్ కుమార్. విపక్ష ఇండియా కూటమి ఎట్టకేలకు సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ప్రకటించింది. బీహార్లో నవంబర్ 14న బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా సాధికారత కొత్త యుగం ప్రారంభమవుతుందన్నారు ప్రధాని మోదీ. బీహార్ కుమార్తెలు ప్రతి చోట తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. తమ పాలన అభివృద్ధికి హామీ ఇస్తుందన్నారు. 12 మిలియన్లకు పైగా సోదరీమణులు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించేందుకు బ్యాంకు ఖాతాల్లో 10,000 రూపాయలు అందుకున్నారని తెలిపారు. ప్రతి బూత్లో సీఎం రోజ్గార్ యోజన ప్రయోజనాలను ఇంకా పొందని మహిళల జాబితాను రూపొందించాలన్నారు మోదీ. బీహార్లో మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరు ఖరారైంది. భాగస్వామ్య పార్టీలు ఏకగ్రీవంగా ఆయన పేరు ప్రకటించాయి. సీఎం అభ్యర్థితో పాటు ఉప ముఖ్యమంత్రిని కూడా ప్రకటించాయి. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడు ముఖేష్ సహాని డిప్యూటీ సీఎం అభ్యర్థి అని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. బీహార్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు అశోక్ గెహ్లాట్. खड़गे साहब, राहुल गांधी जी और तमाम जो साथी बैठे हमारे, इन सब की राय लेकर के हम लोगों ने तय किया है इस चुनाव में अगले मुख्यमंत्री चेहरे के रूप में तेजस्वी यादव जी को हम लोग सपोर्ट करते हैं, जो एक नौजवान है, लंबा फ्यूचर है इनके साथ में, और मेरा अनुभव से मैं कह सकता हूं जिसका लंबा फ्यूचर होता है पब्लिक उनको साथ देती है. బీహార్ను నెంబర్ 1 గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఇది నెరవేరాలంటే 14 కోట్ల మంది బీహారీల ఆలోచన ఒక్కటిగా ఉండాలన్నారు. తాము తప్పుడు వాగ్దానాలు చేయట్లేదన్నారు. తాను చెప్పిందే చేస్తానని బీహార్ అభివృద్ధి ధ్యేయమన్నారు తేజస్వి యాదవ్. महागठबंधन के सभी साथियों ने हम पर जो है विश्वास जताया है और बिहार की जनता को ये भरोसा दिलाते हैं और हमारे सामने सिर्फ एक ही लक्ष्य है, बिहार को नंबर 1 बनाना. इसके लिए हमारे 14 करोड़ बिहारियों को एक बिहार होकर के सोचना पड़ेगा. हम टूटे फूटे और झूठे वादे नहीं करते हैं. मैं जुबान का पक्का हूँ और करने का धनी हूँ. బీహార్లో జేడీయూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయన్నారు సీఎం నితీష్ కుమార్. హిందూ ముస్లింల మధ్య గొడవలు లేవన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే చట్టబద్ధమైన పాలన కొనసాగిందన్నారు. బీహార్లోని సరన్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నితీష్. कि जो हम लोगों की सरकार थी और तब से राज्य में कानून का राज है और हम लोग 20 वर्षों में विकास के काम में लगे हुए हैं. लेकिन हम लोगों के पहले जो सरकार थी उसका क्या हाल था? हम लोगों की सरकार में तो पूरा काम किया गया और उन लोगों के द्वारा कोई काम नहीं करता था, याद रखिएगा. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ హామీలను ప్రజలు నమ్మరన్నారు బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి. కేవలం ఏడాదిన్నరలోనే కోట్లు ఎలా సంపాదించాలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం నుంచి నేర్చుకోవాలన్నారు సామ్రాట్ చౌదరి. अरे जब उनके पिताजी ने नहीं किया, अलकतरा पी गए, चारा खा गए, अब कौन परिचय लेने गए? इनके ऊपर तो 1.5 साल की उम्र में भ्रष्टाचार का आरोप है. हम तो बिहार के नौजवानों से आग्रह करेंगे कि लालू जी के परिवार से सीखो कि 1.5 वर्ष की उम्र में कैसे तुम करोड़पति बनोगे, उनसे पूछो. బీహార్లో ఎన్డీఏ వికాసానికి ఇండియా కూటమి వినాశనానికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. భాగస్వామ్య పక్షాలను అంతం చేసే పరాన్న జీవి కాంగ్రెస్ అని మండిపడ్డారు. బీహార్లోని ఔరంగాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జేపీ నడ్డా. आज ये चुनाव स्पष्ट शब्दों में विकास एनडीए के साथ और विनाश महागठबंधन के साथ साफ दिखता है. इसको हमको समझना चाहिए. और ये जो अभी नया नेता जिन्हें घोषित किया गया, इनकी पार्टी, इसमें विनाश ही विनाश है. इस बात को आप समझ लीजिए. बिहार का विनाश होता है, इसको समझ लीजिए. బీహార్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ పవన్ ఖేరా. కాంగ్రెస్ సీట్ల సర్దుబాటులో సమాజంలో ప్రతి వర్గానికి ప్రాధాన్యం దక్కుతుందన్నారు. అన్ని పార్టీలు తమ జాబితాను రిలీజ్ చేశాయని, కానీ ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు పవన్ ఖేరా.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాగఠబంధన్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూటమి తరపున సీఎం అభ్యర్థి ప్రకటన కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పోస్టర్ల నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోటో మాయం కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వచ్చే నెల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రతిపక్ష కూటమి పార్టీలు పాట్నాలో ఓ హోటల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా అందులో ఎక్కడా కూడా రాహుల్ గాంధీ ఫోటో పెట్టలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.